ఏ దేశమైనా డెవలప్డ్ కావాలంటే వాళ్ళ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ పైన ఉండాలి. ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు మూతబడ్డాయి. మూతబడి కొన్ని గురుకులాలు వచ్చినాయి. స్కూళ్ళేమో మూతపడ్డ సంఖ్య చాలా ఎక్కువ ఉంది, గురుకులాల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఆ గురుకులాలలో కూడా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని విడగొట్టుకుంటా ప్రజలను ఆల్రెడీ విడిపోయిన ఈ కులాలతోటి ఇంకా అవి కూడా యునైట్ చేసేటట్టు లేకుండా మళ్ళీ విడగొట్టి కొన్ని గురుకులాలు పెట్టిండ్రు. కనుక ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేస్తూ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటివి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, వాళ్ళకు స్పోర్ట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఏఐ టెక్నాలజీ లేటెస్ట్ కోర్సులు కూడా దాంట్లో పెట్టి ఆ విధంగా గవర్నమెంట్ పోవాలి. మొన్న రీసెంట్గా ఆరుట్ల ఒక గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేసిండ్రు, తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 3000-4000 స్కూళ్ళు వస్తే నిజంగా తెలంగాణ ప్రభుత్వం అనేది, ఇప్పుడున్న ప్రభుత్వం అనేది ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తుంది అనుకోవచ్చు. కనుక ఒక్క స్కూల్ తోటి ఒరిగేది ఏం లేదు. ఇంకొకటి, ప్రైవేట్ స్కూళ్ళల్లో మనకు ఆర్టీఐ కింద రైట్ టు ఎడ్యుకేషన్ కింద మనకు 25% ఆఫ్ ద సీట్స్ అనేటివి పేదవాళ్లకు, అట్టడుగునున్న వాళ్ళను లిఫ్ట్ చేయనీకే ఉచిత విద్య ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఏ స్కూళ్ళు ఇవి పాటిస్తలేవు. పాటించకుండా ప్రతి ఏడాది వాళ్ళ స్కూల్ ఫీజులు పెంచుకుంటున్నారు. మరియు స్కూల్ అనేది ఒక వ్యాపార కేంద్రం లెక్క మారి అక్కడనే బుక్స్, మళ్ళీ నోట్ బుక్స్, మళ్ళీ యూనిఫాము, బ్యాచ్లు అంటూ, షూ అంటూ ప్రజల నుంచి వాళ్ళ రక్తాన్ని వసూలు చేస్తుండ్రు. కనుక వాళ్ళు కేవలం చదువు చెప్తే చాలు, చదువుతో పాటు ఈ విధంగా ప్రజలు సంపాదించిన ధనంలో సుమారు 30-40% వాళ్ళు ఎడ్యుకేషన్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు రీసెంట్గా తమిళనాడు స్టేట్ తీసుకుంటే, తమిళనాడు స్టేట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో 5th to 7th ఒక రకమైన ఫీజు, 7th to 9th ఒక ఫీజు. ఆ విధంగా మన తెలంగాణ స్టేట్ ఎందుకు చేస్తలేదు? ప్రతి సంవత్సరం ప్రతి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు నచ్చినంత 10-30% వరకు స్కూల్ ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. ఒకసారి మనం ఆ స్కూల్లో వేసినాక మళ్ళీ ఆ స్కూల్కి మనకు నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది, ఆ స్కూల్ నుంచి తీయకుండా ఎంతో బాధపడుతూ పేరెంట్స్ అనేది ఆ స్కూల్ ఫీజు భరిస్తున్నారు. కనుక ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్కి, మన స్కూళ్ళు ఎన్ని ఇచ్చింది నవోదయ స్కూళ్ళు? 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా తక్కువ ఇచ్చింది, అసలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉందని నవోదయ స్కూల్స్ కూడా చేసింది. ఎప్పుడైనా ఈ విధంగా ఉండొద్దు, డెవలప్మెంట్ ఈక్వల్గా ఉండాలి, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా చేయకుండా ఈ నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఇంకా పెద్ద ఎత్తున పెట్టాలి. నువ్వు విశ్వగురు చేస్తా అంటున్నావు, 2047 అంటున్నావు, మరి దాని అన్నట్టు ఎడ్యుకేషన్ కూడా చేయాలి కదా. కనుక అన్ని మాటలే ఉన్నాయి, కనుక చేతలలో చూపించాలి. మన భారతదేశంలో ఎంతోమంది చదువుకొని వాళ్లకు పై చదువులు మంచి యూనివర్సిటీలు లేక బయట దేశంలో పోయి చదువుకుంటున్నారు. మన దేశంలోనే మంచి మంచి యూనివర్సిటీలు ఉంటే బయట దేశంలోకి ఎందుకు పోతారు? మళ్ళీ బయట దేశంలో పోయినాక వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికే అక్కడనే ఉండి మెల్లమెల్లగా అక్కడనే సెటిల్ అవుతుండ్రు. కనుక ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా వేరే దేశాలను ఉద్ధరిస్తుండ్రు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడనే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటే వాళ్ళు వేరే దేశంకి ఎందుకు పోతారు? కనుక గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు అన్నారు. కనుక అసలు నర్సరీ అనేది లేకుండానే పిల్లలు అనేది మెల్లమెల్లగా ప్రైవేట్ వైపు పోతున్నారు. ఆ నర్సరీ అనేది గవర్నమెంట్ వైపు నుంచి స్టార్ట్ అయితే చాలా మంచి ఆలోచన అది. కనుక గవర్నమెంట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్ని
రాష్ట్రమంతా వ్యాపించాలి. రానున్న ఏడాది రెండేళ్లల్లా ఒక 3000 4000 స్కూళ్ళు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్న దానికి న్యాయం చేసిన వాడైతాడని నేను అనుకుంటున్నా. రైట్ టు ఎడ్యుకేషన్, చదువుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కల్పించాలి. అంటే పాలకులు ఏం చేస్తున్నారంటే చదువుని అన్ని వర్గాలకి దూరం చేస్తున్నారు. ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్లో అనేక మంది మేధావుల్ని తయారు చేశారు. మన పాఠశాలలు మనం చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని కూడా అనేక మంది నాయకుల్ని, సైంటిస్టుల్ని, అనేక మంది పరిపాలనా దక్షకుల్ని తయారు చేశారు. కానీ ఈరోజు మా శ్రీకాంత్ గారి యొక్క అంశం ఏదైతే ఉన్నదో బుక్ వామ్స్గా తయారు చేయొద్దు. గ్లోబల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటి పెట్టి పిల్లల్ని బుక్ వామ్స్గా తయారు చేస్తున్నారు. వర్షం ఎక్కడ పడుతుంది అంటే చిరుపుంజిలో వర్షం ఎక్కువగా ఉంటుంది. పగలు లేని రాత్రి దేశం ఏదంటే నార్వే అని చెప్పేటటువంటి బట్టేటటువంటి బుక్ వామ్స్గా తయారు చేసేటువంటి విద్య అవసరం లేదు అని వారి యొక్క అంశం ఇక్కడ ఈరోజు ప్రెస్ క్లబ్లో మీ ముందు వెళ్ళిపోస్తున్నారు. దానితో పాటు అంశం ఏంటంటే కరప్షన్, అవినీతి అనేటటువంటిది ఏ విధంగా ప్రారంభమైంది, దాని గురించి కూడా ఈ రెండు అంశాలు ఈ భారతదేశంలో పట్టి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ కన్నా, ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన జబ్బులు. దీన్ని తొలగించడానికి శంకారావం పూరించారు. అయితే ఈ కరప్షన్కి వ్యతిరేకంగా మేమందరం కూడా గత 15 సంవత్సరాలుగా పోరాటం చేసి అలసిపోయి హార్లిక్స్ అయితే తాగలేదు. కానీ ఈ యొక్క కరప్షన్ని తగ్గించే బదులు కరప్షన్ చేయకుండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వారినన్నా కనీసం గుర్తించి వాళ్ళనన్నా మనం సన్మానిద్దామని మేము గత 15 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ చేస్తున్నాం. అందులో ఆకునూని మురళిని కూడా మేము అభినందించడం జరిగింది. 50 గుడ్లు ఇవ్వాలనుకోండి, 50 గుడ్లు ఇవ్వకుండా 40 గుడ్లు ఇచ్చి 50 గుడ్లని రాయాలి. ఇట్లా కరప్షన్ని పోషిస్తున్నాయి ఆ యొక్క గవర్నమెంట్ హాస్టల్స్. వెదర్ దట్ హాస్టల్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ హాస్టల్ ఆర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్, హాస్టల్స్ ఉన్నటువంటి వార్డర్లు ఈ విధంగా ఎదుర్కొంటున్నారు. అల్టిమేట్లీ వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనము అధ్యయనం చేయాలి. శ్రీకాంత్ గారు మీరు ప్రాక్టికల్గా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యార్థులు తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళ చదువు పోతుంది, 10th లోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. దీనికి కారణాలు అనేకమైన ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఒక రోజు వాళ్ళతో కలిసి ఒక కొత్త స్కూల్ ఓపెన్ చేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మేము అంటున్న కొత్త కాన్సెప్ట్ రానియండి, కానీ ఉన్నటువంటి పాఠశాలను కూడా వాటిని ఇప్పుడు మన ల్యాబ్ ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి, దానికి అన్ని విధాలమైనటువంటి టాయిలెట్స్ ఉండాలి. మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఆలోచన ముషీరాబాద్ వెళ్ళండి, లేకపోతే మెట్టు కూడా వెళ్ళండి. ఆ స్కూల్స్ పక్కనే దందా నడుస్తుంటుంది. అక్కడే మెకానిక్ షెడ్ ఉంటుంది, అక్కడే అన్ని షెడ్లు ఉంటాయి. వాడు దాదాగిరి చేస్తాడు, వాడిని తీయరు. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుంటారు, కానీ ఈ స్కూళ్ళ దగ్గర ఉన్నటువంటి తీయరు. దానికి కూడా ఒక తీర్మానం చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ చేసి ఆ స్కూల్ యొక్క అభివృద్ధి గురించి, ఆ స్కూల్ యొక్క ఎమ్యూనిటీస్ గురించి, సౌకర్యాల గురించి అది కాంప్లెక్స్ చేయాలి. కానీ దాన్ని దందా అడ్డా కింద చేయొద్దని మరి మీరు తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ను కూడా మూసివేసే కార్యక్రమంతో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. స్కూల్స్ను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. స్కూల్సే బేస్. ఎందుకంటే మంచి సమాజము నిర్మాణం కావాలంటే గురువు ద్వారానే. గురువు అంటే ఎలాంటి అన్బయాసుడు, ఒక ట్రాన్స్పరెంట్, ఒక ఓపెన్ మైండ్, ఒక మంచి విధానాన్ని నేర్పాల్సిన బాధ్యత గురుతర బాధ్యత ఉంటుంది. కాబట్టి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ మీదనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. పిల్లల భవిష్యత్తే ఈ దేశానికి ఒక ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మంచి సమాజాన్ని నిర్మించడానికి కృతనిశ్చయంతో ఉండాలి, కంకణబద్ధులై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా
ఈ మంచి సమాజం అంటే కరప్షన్ ఫ్రీ సొసైటీ కావాలి. వి షుడ్ ఆల్సో ఇన్కల్కేట్ ది క్వాలిటీస్. వి షుడ్ నాట్ ఇండాల్జ్ ఇన్ మాల్ ప్రాక్టీస్. వి షుడ్ నాట్ ఇండాల్జ్ ఇన్ కరప్షన్ అనేది మనకు కూడా ఎవరికి వాళ్ళే ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ ప్రొసెస్ ఇన్కల్కేట్ చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నేను ఇయ్యను డబ్బు, లంచం ఇయ్యను, నేను డ్రగ్స్కు పాటించను, డ్రగ్స్ తీసుకోను, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలి, అవేర్నెస్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత తీసుకుంటే మంచి సమాజం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ సిన్స్ లాంగ్ ఇయర్స్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఇప్పుడు నౌ ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా రాష్ట్రపతి గారు కానీ మామూలు సిటిజన్స్కి వెళ్ళి వచ్చినారు, మామూలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మామూలు బ్యాక్గ్రౌండే. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్, ఎనీథింగ్ మే అచీవ్డ్ అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరిని తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మన రాష్ట్రంలో ఇప్పుడున్న స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కానీ, కరస్పాండింగ్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏ ఒక్క స్కూలు ఫాలో కావట్లేదు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ దగ్గర ఫీజులు దోసుకోవడమే తప్ప ఒక మంచి నాణ్యమైన విద్య స్టూడెంట్స్కి ఇవ్వాలనే ధ్యేయం అనేది ఏం లేదు. సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రతి ప్రైవేటు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ మేము స్పెషల్గా ఇవ్వమని అంటలేను, మన భారత రాజ్యాంగంలోనూ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. దాని ప్రకారంగానే మీకు పర్మిషన్స్ ఇస్తున్నారు అన్నట్టు. రికగ్నైజేషన్స్, ఎస్ఎస్సి బోర్డు రికగ్నైజేషన్ కానీ, సెంట్రల్ బోర్డు రికగ్నైజేషన్ కానీ, నామ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి సాటిస్ఫై చేస్తేనే మీరు అండర్ లెటర్ ఇస్తేనే మీకు పర్మిషన్స్ అనేది తెచ్చుకొని మీరు ఇష్టం ఉన్నట్టు ఫీజులు దోసుకోవడము, బుక్స్ అని చెప్పేసి 10,000 20,000, కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే 5 లక్షలు 10 లక్షలు. ఒక విద్యార్థి, ఒక స్కూల్ విద్యార్థి చదువుకోవాలంటే సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టాలా పేరెంట్స్? ఎవరిచ్చిరు ఈ హక్కు? గవర్నమెంట్ ఇచ్చిందా లేక ఏమైనా మీ అంతలో మీరు సొంతంగా రూల్స్ తయారు చేసుకున్నారా? ఏదేమున్నా కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగానే ప్రతి ఒక్క విద్యా సంస్థ ఫాలో కావాలి. ప్లస్ ఇంకోటి కూడా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మంచి ల్యాబొరేటరీస్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలి. ప్లస్ మళ్ళా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి ఎవరైతే క్వాలిఫైడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకు మీరు జాబ్ ఇవ్వండి. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి మంచిగా రిక్రూట్ చేసుకొని మా ఇన్స్టిట్యూషన్లో బీఈడి స్టూడెంట్స్కి జాబ్ ఇస్తే మంచి నాణ్యమైన విద్య ప్రొవైడ్ చేస్తారు కదా విద్యార్థులకి. అలానే స్కూల్స్లో కూడా టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ని ఎలెక్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ప్లస్ ప్రతి ఇన్స్టిట్యూషన్లో స్కూల్ టు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అర్బన్ ఏరియాలనేమో 2,000 గజాలలో ఉండాలి, రూరల్ ఏరియాలనేమో 1 ఎకరం పైన గ్రౌండ్ ప్రొవైడ్ చేయాలి. గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకుంటూ మెంటల్ స్ట్రెస్గా లోన్ అవుతారు కాబట్టి దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే స్ట్రెస్ ఉంటుందో ఆ స్ట్రెస్ని వాళ్ళు బేర్ చేస్తారన్నట్టు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏంటంటే వాళ్ళకు గ్రౌండ్ ఉందో, నారాయణ, చైతన్య, శ్రీ గాయత్రి వాళ్ళకైతే ఓన్లీ ఒక డబ్బా 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్ల డబ్బా ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ పిల్లలకి ఏసీలో పెట్టేసి చదివిస్తారు తప్ప వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే వీళ్ళకి స్ట్రెస్కి లోన్ అవుతారో అప్పుడు వీళ్ళు సొంతంగా సొసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నిటిని గవర్నమెంట్ అరికట్టాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్.